హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తన్నుకే ఎపిసోడ్ నెంబర్ 93. ఐశ్వర్య నిలయంలో కళ్యాణ్కి, అనసూయం గారికి ఎదురుగా లాయర్ గారు కూర్చొని మాట్లాడుతూ, ఈశ్వర్ ఫ్యామిలీని అలా బంధించి ఉంచినా కూడా అది మరొక కొత్త నేరం అవుతుంది. సో మనకు ఈశ్వర్ వాళ్ళని కంట్రోల్ చేయటం కాదు, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకాలంటే ఐశ్వర్య దొరకాలి. మీ దగ్గర ఐశ్వర్య చిన్నప్పటి ఫోటోలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ఆ ఫోటోతో పేపర్లో ప్రకటన ఇద్దాము అంటాడు. అవును, ఈ ఐడియా ఏదో బాగుంది అంటుంది పక్క నిలబడిన మైథిలి. హలో, ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్, నువ్వు మూసుకొని ఉంటే మంచిది అంటాడు కళ్యాణ్ కోపంగా. మైథిలి కూడా కోపంగా చూస్తూ, ఈ మెంటలోడికి మళ్ళీ నోరులేస్తుంది అని అనుకుంటుంది. ఆ మాటలు అర్థమైనట్టుగా కళ్యాణ్ కోపంగా చూసి, లేదు లాయర్, పేపర్ ప్రకటన అసలు వద్దు. అలా ఇస్తే పనికి మళ్ళ వారు కూడా నేనే ఐశ్వర్యాన్ని వస్తారు. అప్పుడు మనం ఇంకొక కొత్త సమస్యలో పడతాము. ఇలా కాకుండా ఐశ్వర్య దొరికే వరకు ఈశ్వర్ వాళ్ళని వదిలేసినా కూడా మనం ఆస్తులు కాపాడుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అంటాడు కళ్యాణ్. ఉన్న ఒక్క మార్గం ఆస్తులు అశ్వథ్ పేరు మీదకి మార్చడం, అది మీరు కాదంటున్నారు అంటాడు లాయర్. వద్దు, ఐశ్వర్య ఆస్తులు ఐశ్వర్యకు మాత్రమే ఉండాలి అని ఆలోచించి, ఐశ్వర్య తప్పిపోయినప్పుడు మీరేమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా గ్రాని అని అడుగుతాడు. ఇవ్వలేదు కళ్యాణ్, అలా ఇస్తే భుజంగరావు గురించి బయటకు వస్తుంది. వాడిని నేనే శిక్షించాలనే ఉద్దేశంతో ఏ విషయాలు బయటికి రానివ్వలేదు. కానీ ఐశ్వర్య కోసం ఆ చుట్టుపక్కల ఊర్లో బాగా వెతికించాను, కానీ ఐశ్వర్య దొరకలేదు అని అంటుంది. సరే కళ్యాణ్ గారు, నాకు కోర్టుకి టైం అయింది, మళ్ళీ కలుస్తాను అని లేచి తొందరగా ఐశ్వర్య జాడ తెలుసుకొని ఈశ్వర్ వాళ్ళని బందీ నుంచి వదిలేస్తే మీరు ఎలాంటి రిస్కులో పడకుండా ఉంటారు అని చెప్పి లాయర్ వెళ్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం కళ్యాణ్ అని అడుగుతుంది అనసూయం గారు. ముందు నాకు ఐశ్వర్య ఫోటో తెచ్చివి గ్రాని అంటాడు. సరే అని వెళ్తుంది. మైథిలి కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకుంటూ, దేవుడా, ఐశ్వర్య దొరకాలనే ఆరాటం అందరికంటే ముందు నాకే ఎక్కువగా ఉంది. తొందరగా ఆ ఐశ్వర్య రావాలి, ఈ మెంటలోడు బయటికి వెళ్ళాలి అని మనసులో అనుకొని కళ్ళు తెరిచేసరికి తన కళ్ళ ముందు దగ్గరగా కళ్యాణ్ కనిపిస్తుంటాడు. అంత దగ్గరగా ఉన్న కళ్యాణ్ చూసి బెదిరిపోతుంటుంది. ఈ మెంటలోడు వెళ్ళిపోవడం అలా ఉంచు, నా బాబుని వదిలేసి నువ్వు వెళ్ళిపోయే టైం ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది అంటాడు. బాబుని వదిలేసి వెళ్ళాలి అనగానే మైథిలి బాధగా చూస్తూ, నిజమే, చూస్తుండగానే రోజులు గడిచిపోయాయి అని అనుకుంటుంది. నేను ఎలాగూ ఐశ్వర్యని వెతికి తీసుకొచ్చి ఈ ఐశ్వర్య నిలయం వదిలి వెళ్ళిపోతాను కానీ నా బాబుని వదిలి వెళ్ళటానికి నువ్వు రెడీగా ఉండు అంటాడు కళ్యాణ్. మైథిలి ఎదురుగా నిలబడి ఉన్న కళ్యాణ్ని కోపంగా చూస్తుండగానే రాములమ్మ ఐశ్వర్య ఫోటో తెచ్చి కళ్యాణ్కి ఇస్తూ, పెద్దమ్మగారు ఈ ఫోటో మీకు ఇవ్వమన్నారండి అని ఇచ్చి వెళ్తుంది. గాజులు చైన్ వేసుకొని పట్టు లంగాలో ముద్దుగా ఉన్న ఐశ్వర్య ఫోటో చూస్తూ, అబ్బో, నా మరదలు చాలా క్యూట్గా ఉందే అంటాడు. వెంటనే మైథిలి కూడా ఆ ఫోటో చూడాలని తొంగి తొంగి చూస్తుంటుంది. కానీ కళ్యాణ్ ఆ ఫోటో అందకుండా చేస్తూ, అప్పుడే నా మరదలు అంత అందంగా ఉందంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉండుండాలి, బహుశా నీకంటే ఇంకా అందంగా ఉండుండాలి అంటాడు తన వైపు ఓరగా చూస్తూ. మైథిలి కాస్త ఈర్ష్యతో మూతి తిప్పుకొని, నా ఒక్క విషయంలోనే నీ పైత్యం అనుకున్నాను, కానీ నీ మర్దల విషయంలో కూడా అంతే పైత్యంగా ఉండేవాడివని మొన్న అమ్మమ్మ గారి మాటల్లో అర్థమైంది అని అంటుంది. కళ్యాణ్ నవ్వి, నేను నా మర్దల విషయంలో ఎంత పైత్యంగా ఉన్నా, నా మర్దలు నీకంటే 100 రెట్లు అందంగా ఉన్నా నాకు మాత్రం నువ్వే స్పెషల్ ఎనిమి అంటాడు తన బుగ్గ పట్టుకొని లాగుతూ. ఇలా నన్ను టచ్ చేస్తేనే నాకు కోపం వచ్చేది అని అంటుంది. కళ్యాణ్ తన బుగ్గ వదిలి భారంగా నిట్టూర్చి, ఇప్పుడు నీతో సరసాలాడే టైం కూడా నాకు లేదులే, ముందు నా మరదల గురించి వెతకాలి అంటూ వెళ్తాడు.
అర్జున్, కళ్యాణ్ ఒక ఏరియా దగ్గరికి వస్తారు. అక్కడ అన్ని బిల్డింగ్స్ కనిపిస్తుంటాయి. గ్రాని చెప్పిన ప్రకారం అత్తయ్య ఐశ్వర్యని ఈ ప్రాంతంలోనే వదిలేసింది. కానీ అప్పుడు చెట్ల పొదలు ఉంటే ఇప్పుడు బిల్డింగ్స్ లేశాయి అంటాడు. మరి ఇప్పుడు ఐశ్వర్యని వెతకడం ఎలా అని అడుగుతాడు అర్జున్. నాకు తెలిసి ఐశ్వర్య ఈ చుట్టుపక్కల వారికి దొరికి ఉంటే గ్రాని వెతికించినప్పుడే ఐశ్వర్య జాడ గురించి తెలిసి ఉండేది. అంటే ఇక్కడ ఎవరికీ ఐశ్వర్య దొరకలేదు. అలా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రతి ఇల్లు ఎంక్వైరీ చేయాలి అంటూ అటువైపుగా ఉన్న ఒక చిన్న రూట్ వైపు చూస్తాడు. అంతలో ఒక పెద్ద మనిషి అక్కడికి వస్తే, పెద్దాయనా ఒక్క నిమిషం అని అతన్ని ఆపి, ఈ రూట్ ఎక్కడికి వెళ్తుందో చెప్తారా అని అడుగుతాడు. ఈ రూట్ సరాసరి శ్రీశైలం వెళ్తుంది బాబు. ఆ రోజుల్లో ఆటోలు బస్సులు అంతగా లేవు కాబట్టి ఈ రూట్ నుంచి షార్ట్కట్లో శ్రీశైలం నడిచి వెళ్ళేవారు. ఇప్పుడు ఇటు నుంచి అంతగా ఎవరు వెళ్ళడం లేదు అని చెప్పి వెళ్తాడు. అంటే శ్రీశైలం వెళ్ళిపోయి వచ్చేవారికి ఎవరికైనా ఐశ్వర్య దొరికి ఉండే ఛాన్స్ ఉంది అని ఆలోచించి, త్వరగా కారెక్కు అర్జున్ అంటాడు డ్రైవింగ్ సీట్లోకి వచ్చి ఫాస్ట్గా కూర్చుంటూ. ఎక్కడికి వెళ్దాంరా అని అడుగుతాడు అర్జున్ కారులో కూర్చొని. ఐశ్వర్య గురించి గ్రాని పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయినా ఐశ్వర్యం చూసిన వారు ఈ ఏరియా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారేమోనని చిన్న ఆశ. ఐశ్వర్య బతికి ఉందని చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా చాలు, ఆ ఐశ్వర్ ఆ ఈశ్వర్ ఆట కట్టేయొచ్చు అంటూ ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి చేరుకుంటారు. కొద్దిసేపటికి కానిస్టేబుల్స్ పాత ఫైల్స్ అన్నీ దులుపుతూ వెతుకుతుంటాడు. ఎస్ఐ ఐశ్వర్య ఫోటో చూస్తూ, 25 సంవత్సరాల క్రితం తప్పిపోయింది అంటున్నారు. ఈ ఐశ్వర్య దొరకడం చాలా ముఖ్యం అంటున్నారు కాబట్టి మా వైపు నుంచి కూడా గట్టి ప్రయత్నం చేస్తాము. అప్పట్లో పాప దొరికిందని ఎవరైనా స్టేషన్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే దాదాపు మీకు ఐశ్వర్య గురించి తెలిసినట్టే. దానికి సంబంధించిన ఫైల్ దొరికితే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము అంటాడు. ఓకే ఎస్ఐ గారు, కానీ మీ దగ్గర ఏ కాస్త చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా నాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి అని చెప్పి వెళ్తారు ఇద్దరు. మరోపక్క కళ్యాణ్, అర్జున్ ఆ ఫోటో పట్టుకొని అక్కడి పరిసరాల్లో ఇల్లు ఇల్లు తిరుగుతూ ఐశ్వర్య ఎవరనేది చెప్పకుండా తనని వెతికే పనిలో ఉంటారు. అలా 3 రోజులు గడిచిపోతాయి. బాబు కూడా డబ్బా పాలకి అలవాటు పడిపోతాడు. బాబు ఉయ్యాల పడుకొని నిద్రపోతుంటే మైథిలి బాధగా ఉయ్యాలూపుతుంటుంది. హలో ఎన్మి, రేపు వెళ్ళడానికి నీ లగేజ్ సర్దుకున్నావా అంటూ కళ్యాణ్ అక్కడికి వస్తాడు. మైథిలి కన్నీళ్ళు కనపడనివ్వకుండా తుడుచుకొని, నేను వెళ్ళటానికి సిద్ధంగానే ఉన్నాను అని అంటుంది. గుడ్. ఇక ఎప్పుడూ బాబుని చూడాలని అనుకోకు. ఇక జీవితంలో బాబుని నీకు చూపించను అంటాడు. మైథిలి విని మౌనంగా ఉంటుంది. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఎక్కడ జాబ్ చేస్తావు అని అడుగుతాడు. ఆ విషయాలు నీకు అనవసరం అంటుంది. అది కాదు ఎనిమి, ఎప్పటిలాగే నాకు పిఏగా జాయిన్ అవ్వు అంటాడు. ఇక్కడ నీకే గతి లేదు, ఇక నీకు పిఏ కూడానా అంటుంది. ఐశ్వర్య దొరికే వరకైనా నేను ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవాలి కదా. ఈలోపు ఐశ్వర్య వచ్చినా నీ పోస్ట్ని ఉంచమని రికమెండ్ చేస్తానులే అంటాడు ధీమాగా. నీకొకటి గతి లేదు కానీ నా కోసం రికమెండ్ చేస్తాడంట. దిగొచ్చాడు పెద్ద వీరుడు అంటుంది కోపంగా. ఎందుకేనిమి అంత లెక్క లేకుండా మాట్లాడుతున్నావు? ఐశ్వర్య నా మర్దలు కాబట్టి నేను చెప్పింది వింటుందిలే అంటాడు ఫోజుగా. వింటే ముందు నీ బతికేంటో చూసుకో, నన్ను వదిలేయి అంటుంది. అది కాదెనిమి, నువ్వెప్పుడు నా కళ్ళకు ఎదురుగా ఉండాలని కోరుకుంటున్నాను అంటాడు. ఎందుకు? ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు నన్ను అనుభవించటానికా అంటుంది కోపంగా. భలే గెస్ చేశావే అంటాడు నవ్వుతూ. ఆ నవ్వుని మైథిలి కోపంగా చూసి వెళ్ళబోతుంటే కళ్యాణ్ తన చేయి పట్టుకొని ఆపి, పోనీ ఇంకెక్కడైనా జాబ్ చూడనా అని అడుగుతాడు. కళ్యాణ్ చెయ్యి గట్టిగా విదిలించి, నేను మోహన్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ జాబ్ ఎందుకు అంటుంది. మోహన్ అనగానే కళ్యాణ్ కోపంగా చూస్తూ, నీకు వాడెక్కడ దొరికాడే నా పాలిట శనిలాగా. చూడు ఎనిమి, మోహన్తో పెళ్ళి దాంపత్య జీవితం
పిల్లలు అని కలలు కంటున్నావేమో. అవి కలలుగానే మిగిలిపోతాయి. ఇన్ని రోజులు నీకు డబ్బిచ్చి పొందాలనుకున్నాను. కానీ నువ్వన్నట్టు నాకే ఇక్కడ గతి లేదు. ఇక నిన్నెక్కడ కొంటాను? అయినా సరే నిన్ను సొంతం చేసుకునే వరకు వదిలేదే లేదు. నీ తనువు నాది. ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకో అని చెప్పి ఉయ్యాలో ఉన్న బాబుని ఎత్తుకొని వెళ్తాడు. చింత చచ్చినా పులుపు చావలేదు ఈ మెంటలోడికి అని తిట్టుకుంటుంది. మరుసటి రోజు ఉదయం మైథిలి గుడికి వెళ్ళటానికి రెడీ అయి, రాములమ్మ, ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను కదా, గుడికి వెళ్ళి బాబు పేరు మీద అర్చన చేయించి వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అమ్మమ్మగారు అడిగితే గుడికి వెళ్ళానని చెప్పు అని అంటుంది. పెద్దమ్మగారు కూడా ఏదో పని ఉందని బయటికి వెళ్ళారమ్మా అంటుంది రాములమ్మ. అవునా అని అంటుండగానే మైథిలి ఫోన్ రింగ్ అవుతుంటుంది. చెప్పమ్మా అంటూ పూజ సజ్జని తీసుకొని వెళ్తుంటుంది. నగలు తాకట్టు షాపులో ఉన్నావమ్మా. ఇప్పుడే నీ గాజులు చైన్ తీసుకున్నాను. సూర్యతో చైన్ పంపిస్తాను. బాబు మెడలో చైన్ వేసి వచ్చేయమ్మా అని అంటుంది రాజేశ్వరి. అలాగేనమ్మా, ఉంటాను అని ఫోన్ పెట్టేసి వస్తూ పొరపాటుగా ఎదురుగా వస్తున్న కళ్యాణ్ని ఢీకొంటుంది. దాంతో ఇద్దరి తలలు టంగున కొట్టుకుంటాయి. కళ్యాణ్ నొప్పితో తల రుద్దుకుంటూ, ఏంటి ఎనిమి, పొద్దున్నే నన్ను టచ్ చేయాలనిపిస్తే ఇలా టచ్ చేయాలా? ఒక తీయటి ముద్దు పెడితే సరిపోద్ది కదా అంటాడు కొంటెగా. ఏయ్, గుడికి వెళ్లే ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడి నా మూడు పాడు చేయకు అంటుంది. గుడికేంటి, మీ ఇంటికి వెళ్ళవా అంటాడు అనుమానంగా. గుడి నుంచి రాగానే వెళ్ళిపోతాను అంటుంది. సరే, ఖచ్చితంగా 1 గంట టైం ఇస్తున్నాను. ఇంకొక గంటలో నువ్వు వెళ్ళాలి అని అంటుండగానే రాములమ్మ అక్కడికొచ్చి తుమ్ముతుంది. రాములమ్మ తుమ్ము వెనక ఉండే మర్మం ఏంటో తెలిసిన కళ్యాణ్ రాములమ్మ వైపు కోపంగా చూస్తుంటాడు. మైథిలి అదేమీ పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతుంది. నా ముందు తుమ్మొద్దని చెప్పాను కదా రాములమ్మ అంటాడు కోపంగా. చెప్పారు, కానీ మీరు ఆ మేడంతో అలా మాట్లాడేటప్పుడే ఎందుకు తుమ్ముతున్నానో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు బాబు అంటుంది భయంగా. ఏడ్చావులే, వెళ్ళి బాబుని చూసుకో అని అక్కడి నుంచి వెళ్తాడు చిరాకు పడుతూ. కానీ రాములమ్మ భయపడుతూ, 1 గంటలో ఈ ఐశ్వర్య నిలయంలో ఏదో జరగబోతుందని నా తుమ్ము నాకు గట్టిగా చెప్తుంది అని అనుకుంటుంది. అనసూయం గారు కారులో వెళ్తూ రోడ్డు మీద నడుస్తున్న రాజేశ్వరిని చూసి, డ్రైవర్, కారాపు అని అంటుంది. రాజేశ్వరి దగ్గర కారు ఆగుతుంది. అమ్మ రాజేశ్వరి, ఇంటికేనా వెళ్ళేది అని అడుగుతుంది. అవును పిన్ని గారు అంటుంది రాజేశ్వరి. నేను అటువైపు వెళ్తున్నాను. మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, కారు ఎక్కు అంటుంది. పర్వాలేదులే పిన్ని గారు, దగ్గరే కదా, నేను నడిచి వెళ్తానులే అని అంటుంది. పర్వాలేదు రాజేశ్వరి, ముందు కారెక్కు అంటుంది అనసూయం గారు. సరే అని రాజేశ్వరి చేతిలో నగల కవర్తో కారెక్కుతుంది. కొద్దిసేపటికి కార్ ఇంటికి చేరగానే, కాఫీ తాగి వెళ్ళండి పిన్ని గారు అంటుంది రాజేశ్వరి. సరే, సూర్యుని కూడా చూసినట్టుగా ఉంటుంది పద అంటూ వెళ్తుంది. కొద్దిసేపటికి అనసూయం గారు సోఫాలో కూర్చొని సూర్యతో ముచ్చట్లు చెప్తుంటే రాజేశ్వరి నగల కవర్ వాళ్లకు ఎదురుగా టీపాయ్ మీద పెట్టి కిచెన్లోకి వెళ్తుంది. పోలీస్ స్టేషన్లో కళ్యాణ్ ఎస్ఐతో మాట్లాడుతూ, త్వరగా చూడండి ఎస్ఐ, నాకు ఐశ్వర్య దొరకడం చాలా ముఖ్యం. మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదంటే మేము ఇంకాస్త డీప్గా ఐశ్వర్య గురించి వెతకాలి అంటాడు. చాలా వరకు ఫైల్స్ వెతికామండి, ఇంకొన్ని ఫైల్స్ వెతికే కాసేపట్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంటూ మాట్లాడుతుంటాడు. ఇక్కడ అనసూయం గారు కాఫీ తాగటం పూర్తి చేసి, ఇక నేను వెళ్తాను రాజేశ్వరి అని అంటుంది. అమ్మా, నన్ను కూడా అక్కడికి వెళ్ళి అక్కని కలవాలని చెప్పావు కదా, నేను కూడా అమ్మమ్మ గారితో వెళ్తాను అంటాడు సూర్య. వద్దులే సూర్య, నువ్వు తర్వాత వెళ్దువులే అంటుంది రాజేశ్వరి. ఎలాగూ వస్తానంటున్నాడు కదా, రానివ్వు రాజేశ్వరి అంటుంది అనసూయం గారు. అవునమ్మా, ఎలాగూ అక్కవి చైను గాజులు కూడా తెచ్చావు కదా, చైన్ తీసుకెళ్ళి అక్కకి ఇస్తాను అంటూ ఆ కవర్ ఓపెన్ చేస్తుంటాడు. చైన్ ఏంటి రాజేశ్వరి అని అనసూయం గారు అంటుండగానే సూర్య వాటిని బయటికి తీసి, ఇవి అక్క చిన్నప్పటి చైను గాజులు అమ్మమ్మ గారు అంటాడు. అనసూయం గారు వాటిని చూసి,
ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకుంటూ షాక్ అవుతుంటుంది. చిన్నప్పుడు అశ్వత్థామ ఐశ్వర్యకి అవి పెట్టడం గుర్తు తెచ్చుకుంటూ ఆతృతగా వాటిని చేతిలోకి తీసుకొని, ఇవి ఇవి నా మనోరాలు ఐశ్వర్య నగలు కదా! ఈ నగలు మీ దగ్గర ఎందుకున్నాయి అని అడుగుతుంది. అనసూయం గారి మాటలకు రాజేశ్వరి ఆశ్చర్యపోతూ, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇవి మా మైథిలి నగలు. మైథిలి మాకు ఈ నగలతోనే చెట్ల పొదలో దొరికింది అని అంటుంది. అంటే మైథిలి నీకు కన్న కూతురు కాదా రాజేశ్వరి అని అడుగుతుంది అనసూయం గారు. కాదు పిన్ని గారు, 25 సంవత్సరాల క్రితం నేను నా భర్త శ్రీశైలం నుంచి వస్తుంటే చెట్ల పొదల్లో మైథిలి ఏడుస్తూ కనిపించింది అని అంటుంది. ఆ మాటలు విని అనసూయం గారు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా కళ్యాణ్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. అనసూయం గారు ఫోన్ లిఫ్ట్ చేసి, రే కళ్యాణ్, మన ఐశ్వర్య దొరికింది. మైథిలి ఎవరో కాదు, మన ఐశ్వర్యని అని నగల గురించి చెప్తుండగా కళ్యాణ్కి కాళ్ళ కింద భూమి షేక్ అవుతూ, మైథిలినే ఐశ్వర్య అనే విషయాన్ని జీర్ణించుకోలేక, నువ్వేదో పొరపాటు పడుతున్నావు గ్రాని, మైథిలి ఐశ్వర్య ఎందుకవుతుంది చెప్పు అంటూ భయంతో గుటకలు మింగుతుంటాడు. ఎలా ఉంది ఈ ఎపిసోడ్ అనేది కామెంట్స్లో తెలియచేయండి. ఎపిసోడ్ నచ్చి ఉంటే దయచేసి లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మరి ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.